హే మమ్మ, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మమ్మ, ఈరోజు సండే అన్నమాట. అందరికీ శుభ ఆదివారం, హ్యాపీ సండే. ఏంటంటే నైట్ పొల్లుగా వర్షం పడ్డది. మొత్తం చూడండి, ఇప్పటికి కూడా తడి ఉంది, తడి ఉంది. వెదర్ కండిషన్ అయితే ఈరోజు ఇలా ఉంది. నైట్ మొత్తం ఎట్లా అంటే ఆగం అయిపోయింది మొత్తం. ఫస్ట్ సుడిగాలి, తర్వాత వర్షం, సడన్గా ఇన్ని రోజులు మొత్తం ఎండ బాగా దంచి కొట్టి ఇప్పుడు వర్షం పడటానికి మొత్తం వెదర్ ఇట్లా అయిపోయింది. చూడొచ్చు తడిగా. వెదర్ కండిషన్ అయితే కూల్గా ఉంది. ఇప్పుడైతే మనం దోస్తు రూమ్కి వెళ్తున్నాం అన్నమాట. సో చూద్దాం, వాడు ఇంకా లేచిండో లేదో. మనం అయితే సండే కాబట్టి 8:35కి అట్లా లేచిన. యాక్చువల్లీ నేను 9కి లేస్తుంటే సండే రోజు. ఎందుకంటే మొత్తం వీక్ అల్లా కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సండే ఒకటే హాలిడే ఉంటుంది. అంటే మధ్యలో మాకేంటంటే ఈసారి టైం టేబుల్ భలే పెట్టారు మామ. లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే రోజు హాలిడే, మళ్ళీ 2 days గ్యాప్, మళ్ళీ హాలిడే, మళ్ళీ 3 days గ్యాప్, మళ్ళీ హాలిడే. కాలేజ్కి పోయి పోనట్టు ఉంటుంది మొత్తం అయితే నాకు. మళ్ళీ ఆ మధ్యలో లైబ్రరీస్ ఉంటాయి. పండగ కానీ చదువుకున్నాను మామ. చూడండి మామ, నేను అక్కడ ఉంటా అంటే ఈ బిల్డింగ్లో ఉంటే, ఈ బిల్డింగ్ మా దోస్తాడు ఉంటాడు. ఆయన కోసం నేను రోజు పైనకి పోవాలి. పైనకి రావాలి. వాడు ఒక్కనాడు వచ్చిందా లేదు, మరి వాని కోసమే పోవాలా. వాడు రాడంటాడు, అంటే అలుగుతాడు. వా, ఏం చేద్దాం. వచ్చేసినాం మా దోస్తాన్ రూమ్కి. అయితే లేచి ఉన్నాడు. ఏమి రీల్స్ పట్టుకున్నా మార్నింగ్. లేవురా బాబు, లేవు బాబు. ఎట్లున్నారు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూపిద్దామని చూసారంట. రెడీ అయ్యి వస్తాం సరే. రెడీ అయి తినేసి వెళ్దాం. కింద విక్యాలికి వస్తున్నారు. మనం 10 minutesలో రెడీ అవుతా అన్నాడు. మనం లైక్ పక్క రూమే మన దోస్తులు ఉంటారు, ఆ రూమ్కి వెళ్ళి గెలుకొద్దాం అందరినీ. మన వినయ్ గారు అయితే గేమ్లో మునిగిపోయిండు. రే వినయ్, ఏం ఆడుతున్నారా? ఫ్రీ ఫైర్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఎవడు కనపడలేదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఫ్రీ ఫైర్ ప్రాణాలు ఇచ్చేస్తాడు వినయ్ గారు అయితే. లోపల విక్కీ ఆడ ఏం చేస్తున్నాడు చూద్దాం. విక్కీ పొద్దునే వీడియోలా అంటే బ్లాగ్, సండే బ్లాగ్. బయటికి వెళ్దాం. బయట ఇప్పుడా? ఎక్కడికి? తినడానికి వెళ్దాం. మెస్కి వెళ్ళి సాయంత్రం వెళ్దాము. అయింది. మార్నింగ్ ఫ్రీ ఫైర్ పట్టుకోండి వినయ్ గాడు. మన విక్కీ ఆడు ఎంత నీట్గా పెట్టుకోండు, క్లాట్స్ అంత అన్న. విక్కీ అన్న టాపర్ చెప్పాలండి క్లాస్లో. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. బుక్స్ పెట్టుకోండి ఇట్లా నీట్గా. ఇంకా మనం చూపిస్తాడు ఎంత క్లీన్గా పెట్టుకున్నాడంటే మనం కూడా పెట్టుకోమంతాను. నేర్చుకోవాలి విక్కీ అని చూసి. విక్కీ సిగ్గు పడుతుండడు, షేడ్ అవుతుండు. టాపర్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఏంటి స్వీట్ ఉంది నాకా? నేను తీసి పెట్టినావా? అందుకోసమే నిన్న కాల్ చేసినావా? ఏయ్ పూతరేకులు మిక్చరా? సరే అన్ని కథం చేద్దాం. ఇగో
మనోడు ఆంధ్ర అన్నమాట. పూతరేకులు స్పెషల్. ఎక్కడి నుంచి తెప్పించినారా? అల్లూరి స్వీట్స్ అని మాకు అక్కడ అల్లూరి కాదు, అది ఏదో పేరు ఉండొచ్చు దాని మీద. బాగుంటాయి ఇక్కడ. బాగుంటాయి కీ స్వీట్స్ కదా అవన్నీ. ఎట్లా తింటున్నాడు చూడు వీడు. మరి నీ బ్లాగ్ యూస్ అవుతుంది, క్లిప్ కటింగ్ చేసుకొని పెట్టుకో. మస్తు కరుగుతుందిరా. కరుగుతుంది అంటున్నా. గీ స్వీట్స్ రా పెట్టుకుంటేనే కరిగిపోతుంది. మనోడు వచ్చిండు అభిషేక్. అభిషేక్ హాయ్ బోలో. బీఆర్సే మనోడు. బీఆర్ నుంచి. సో ఈరోజు సండే కదా, సండే స్పెషల్ పెడతారు. స్పెషల్ అంటే ఏదో అనుకోకండి, నాన్ వెజ్ అయితే పెట్టారు. వెజ్జే, ఇదంతా గుజరాతీ వెజ్ అన్నమాట. మా మెస్లో అయితే ఈరోజు ఏదో సంథింగ్ అంటే వెన్నె పెడతారు అన్నమాట. స్వీట్ వెన్నె తీసుకెళ్ళేసి ఏం పెట్టిందో చూడాలి అన్నమాట. చూపించి వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ అవర్ మెస్. చూసే ఉంటారు. కాలేజ్లో అమ్మాయిలన్నా వెతుకోవచ్చు కానీ ప్లేట్లు అయితే వెతకలేము మంచివి. సో ఏదో ఒకటి తీసుకున్నాలా. కాలేజ్లో అమ్మాయిలన్నా వెతుకోవచ్చు కానీ ప్లేట్లు అయితే వెతకలేము మంచివి. సో ఏదో ఒకటి తీసుకున్నాలా. అబ్బా ఏం వాడకవయ్యా. రైస్ 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 పెట్టుకున్నాలే. భయ్యా ఈరోజు అయితే స్పెషల్ కుర్కురే పెట్టిండ్రు. అండ్ ఇది కారం మజ్జిగ అంటాం మా సైడ్ అయితే. చోలే అయితే ఉంది. అండ్ ఒక స్వీట్ పెట్టిండ్రు. స్వీట్ ఏదో తెలియదు మనకైతే. డిఫరెంట్ స్వీట్, గుజరాతీ పెరుగుతోటి చేస్తాడంట. ఇంకా తినేద్దాం. సండే స్పెషల్ అయితే ఇది. ఎట్లుంది సార్? శామ్యుల్ ఎట్లుంది? తినలే. స్వీట్ తిన్నావా? సో మన రూమ్కి మనం వచ్చేసాం అనమాట. సో ఫ్రెష్ అప్ అయి మనం బయటికి వెళ్ళాలి. సండే కదా, అవుటింగ్ అవుతున్నాను అనమాట. లైక్ మనోడు వడోదరాకి వెళ్దాము అంటే సరే అన్న. లైక్ రూమ్ సెర్చ్ చేయడానికి వానికి రూమ్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. వానికి బయట ఉంటాడంట నెక్స్ట్. సో ఇప్పుడైతే మనం రూమ్కి వచ్చేసి వెదర్ని ఆస్వాదిస్తున్నాం. కొంచెం వెదర్ కండిషన్ కూల్గా ఉంది, పీస్ఫుల్ ఉంది. సో ఒక అర్ధ గంటలో రెడీ అయ్యి వెళ్ళిపోవాలి మన దగ్గరికి. దానికి అయితే రెడీ అయినా. మనోడు వెయిట్ చేసిండు, కాల్ చేసిండు ఇప్పుడే. సో వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతున్నాం బయటికి. బయటికి వెళ్ళి ఏం చేయాలి? ప్లాన్ ఏంటి చెప్పు. రూమ్కి వెళ్తాం, వడదర వెళ్ళి రూమ్ వెళ్ళి చూసుకొని చూసుకుంటాడు. ఇక్కడ చూసి ఆంటీతో మాట్లాడి రావడమే. ఆంటీ దగ్గర మాట్లాడి రావడం. బాగున్నారు ఆంటీ అంటే. ఆంటీ బాగున్నారు. ఆంటీ కోసం పోతున్నారు. సరే సరే, ఏం లేదు కానీ. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సినిమాకి వెళ్దామా? అక్కడ టైంని బట్టి చూద్దాం. టైం బట్టా? సరే, టైం మేనేజ్ చేసుకొని తిరుగుదాము. ఇప్పుడైతే ఫస్ట్ పని కావాలి. ముందు అసలు కావాలి. రూమ్ బాగుందో లేదో అంతా చూసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. చూడండి మన సండే వెదర్ కండిషన్ పారల్ యూనివర్సిటీ. ఏంటి వెదర్ కండిషన్? ఈరోజు కూల్గా ఉంది. కానీ అట్రాక్టివ్ అంటే ఇదే మెయిన్గా, బుద్ధుడు కదా. ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మన కాలేజ్ అద్భుతాలు. హాయ్ మమ్మీ. మమ్మీ హలో. భయ్యా భయం అవుతుందయ్యా. అది వచ్చేసింది వీడియో తీసుంటేనే. అద్భుతాలు అని చెప్పడాలి కదా, అద్భుతం చేసేస్తుంది. ఫ్యామిలీ ఇక్కడనే ఉందా? ఉరి ఆడొస్తుందిరా. అయితే అక్కడ చెక్ చేయించుకోవాలి, ఇక్కడ గెట్ పాస్ ఇక్కడ చెక్ చేయించుకోవాలా. తెలుగు యాక్టర్స్ కూడా ఫేమస్ ఇక్కడ, చూసుకోవచ్చు. ఆటో మీద అల్లు అర్జున్ రోడ్ క్రాస్ చేయాలి. తీసుకెళ్తారు వాళ్ళే, దొప్పుకొని వెళ్ళిపోతారు. వద్దన్నా
మామ నాకు అర్థమైతలేదు, నా పక్క లైన్ ఉన్న ఆయన డ్రైవర్, నేను డ్రైవర్. ఆయన నుండి గుజరాత్ లో వాగుతానే ఉన్నాడు. అరే బాబు నువ్వు హ్యాండిల్ పట్టుకోరా నాయనా, ఇట్లా హ్యాండిల్ చేయరా అంటే నాకు పైకే రాదురా నాయనా అంటే నువ్వు ఏకంగా ఆటో పట్టుకోమంటున్నావు. ఏం చెప్పాను నేను. వడోదరకైతే వచ్చేసినాము. సో రూమ్ సర్చింగ్కి వెళ్ళిపోవాలి. చూసుకోవడం అండ్ తర్వాత చూసుకుందాం పనులు. ఎంతసేపు అయింది వచ్చి? ఆ నుంచి ఇడికి 20 minutes నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 20 minutes పట్టింది. అంతానికి సెర్చ్ చేసి లాస్ట్ ఒకటి ఫైనలైజ్ అయింది. వెళ్ళి చూస్తున్నాము. రే ఇట్లా అయిపోయింది అలసిపోయి. లాస్ట్ ఒకటి దొరికింది అన్నమాట. మొత్తానికి దొరికేసింది మన వాళ్ళకి ఇల్లు. సో రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. చూపిరా. రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం కాబట్టి బోల్డ్ పెద్ద బాండ్ పేపర్ ఇచ్చారు. దాని మీద సైన్ పెట్టాలంట. అన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ రాసుకొని పెట్టుకొని అందరి ముందు సిగ్నేచర్ పెట్టి ఇంకా అడుగు పెడతారు రూమ్కి. స్టార్టా ఎప్పుడు? నెక్స్ట్ మంత్ ఈ మంత్ లాస్ట్కి 30కి ఇంకా అడుగు పెడతారు అనమాట. మొత్తానికి ఎండతో ఇంతసేపు కూల్గా ఉండే వెదరు ఇప్పుడైతే ఎండ వచ్చేసింది, ఒక టచ్ ఇచ్చింది అనమాట. కోడియా చౌకరి వడోదర దగ్గర. వగోడియా రోడ్, ఇది వగోడియా చౌకరి అనమాట. చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఐనాక్స్కి వెళ్తున్నాము. అక్కడ వీళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లు చూసుకోవడము అంతా, ఓనర్స్ దగ్గర మాట్లాడుకోవడం అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ ఇంకేంటి తమిళ అబ్బాయి, తమిళనాడా? తమిళ సొల్ల తమిళ என்ன சொல்ல कुछ भी तमिल नहीं है. வணக்கம் வணக்கம் बताया. எல்லாரும் எப்படி இருக்கீங்க? ఎలా ఉన్నావు? అదేనా? ఇంకా சாப்பிட்டீங்களா? తిన్నావా? எல்லாரும் தமிழ்நாடுக்கு வாங்க, எல்லாம் விசிட் பண்ணுங்க. ஆல் மெம்பர்ஸ் டு கம் டு தமிழ்நாடு. వెల్కమ్ ఆల్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఆల్వేస్ వెల్కమ్. కొంచెం కరెక్టే కదా. ఇంకా వేరే కావాలి. నాకు కూడా తమిళ వచ్చేస్తుంది. చెప్పు ఇంకా ఏం కావాలి చెప్పు. తమిళ్లో చెప్పు. తమిళ సొల్ల. అదే ఎన్న సొల్ల. ఏం చెప్పాలి? అదే ఏం చెప్పాలి? என்ன இறக்கம்? என்ன இறக்கம்? எங்க இருக்கிறோம் ఎక్కడ ఉన్నావా? ఎన్న సొల్ల. ఏం చెప్పాలి? అచ్చా చాలు, ఈ రోజుకి చాలు నేర్చుకున్నా. గుజరాత్లో ఏంటంటే ఏ టెంపుల్ చూస్తా, ఇంతకుముందు కూడా ఒక టెంపుల్ చూపించాను, ఆ నారాయణ టెంపుల్ అంట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ చూసినా సరే మంచిగా కడతారనమాట. స్ట్రక్చర్ కూడా, డిజైన్ కూడా చాలా మంచిగా చేస్తారు ఇక్కడ. ఐనాక్స్, ఎల్ఎన్టీ అన్నీ ఇక్కడనే ఉన్నాయి, చూడవచ్చు. మా వాళ్ళకి ముందర చెప్తుంది. ఏంటంటే ఇంతసేపు ఏమో వెదర్ మొత్తం కూల్ ఉండేసరికి కొంచెం మంచిగా అనిపించింది. సడన్గా ఇప్పుడు ఎండ కొడుతుంది, చెమటతో తడిచిపోతున్నాయి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసినాం ఐనాక్స్ దగ్గరికి. అండ్ ఐనాక్స్ దగ్గరనే ఎల్ఎన్టీ కూడా ఉంటుంది. ఐనాక్స్ నేను అక్కడ చూసి ఎల్ఎన్టీ ఉంది, అక్కడ బోర్డు ఉంటుంది ఎల్ఎన్టీ. సో ఐనాక్స్కి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రీ. మీకు ఇంతకుముందే చూసింటారు ఐనాక్స్ని, చూపించా. ఆ బ్లాగ్ చూడకపోతే ఐకాన్లో పెడతాను, చూడండి. ఎంట్రీ అయిపోయినాం. చెక్కింగ్. చెమటతో డైరెక్ట్ ఇప్పుడు ఏసీలో వచ్చిన ఎంటర్ అయిపోయినా. క్లాత్స్, షూస్ ఇక్కడ. ఇప్పుడు బర్గరా? నేను చికెన్ బర్గర్. నేను వెజ్ బర్గర్.
నేనేం బర్గర్ తీసుకోవాలి? వెజిటేరియన్ కదా, తర్వాత వెజిటేరియనే. జూడియో ఇంతకుముందే లైక్ రియాక్షన్స్ వీడియో ఇక్కడ తీస్తున్నా పాత బ్లాగ్లో, చూడొచ్చు అందులో. తీసుకుంటున్నావా లేదా? బాగున్నాయి కదా? బాగున్నాయి. నాకు అక్కడ నచ్చింది, అది బాగుంది. నాకు మ్యాచ్ అయిందా? ఎందుకు అవుతుంది? నీకు ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ తీసుకుంటే లోచుకుంటుంది. ఎల్ నీకు కరెక్ట్గా ఎల్ బాగుంటుందా? ఎక్సెల్ సెట్ అవుతుంది. సెట్ అవుతుంది, అలాగే ఎల్ ఫిట్గా ఉంది. అందుకే హీరో లాగా ఉన్నాం కదా, అలా మనం అలా సెల్ఫీ దిగుతున్నాం అనమాట మిర్రర్ తో పాటు. అంత లోపల మనవాడు వచ్చేసిండు, తను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసి సిగ్గు పడుకుంటా దమ్ పెట్టేసింది. మామ మన వాళ్ళకి ఎదుర చూపించది అనేసి అంటే అంత లోపలికి వెళ్ళిపోయిండు. సరే సరే అనుకుంటా ఆట పెట్టిస్తున్నాను, డోర్ మూసేసి టక్కున బర్గర్ కింగ్ అయితే వచ్చాము. వెళ్ళిపోతున్నాం మన వాళ్ళు ఆగకుండా. తినడానికి అయితే వచ్చినాం బర్గర్ కింగ్కి. ఏం తీసుకుంటారా ఆలోచిస్తుందో. ఏం తీసుకుంటారా? లాస్ట్కి వచ్చి సెలెక్ట్ చేస్తుండ్రు ఏ ఆఫర్లో బాగుంది, కాంబో ఉందా లేదా అనేసి. ఫైనలైజ్ అయితే తీసుకున్నాం అనమాట. ఆర్డర్ అయితే 500 అయింది మొత్తానికి బిల్లు. సో మన ఆర్డర్ వచ్చి దాకా వెయిట్ చేయాలి మనం అయితే. ఫైనలీ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ వచ్చేసి మామ 2 క్రిస్పీ వెజ్ బర్గర్స్ అండ్ తందూరి చికెన్, చాక్లెట్ షేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసినాం మామ. తెచ్చింది ఎందుకు? తినడానికి కదా. ఒకడేమో ఫోన్ చూసుకుంటే ఇంకోటి ముచ్చట్లు పెట్టుకుంటా. నాకేమో ప్రాణం కూస్తుంది ఎప్పుడు అయిపోదాం అనేసి. ఇంకేంది చూస్తుంటే తినండి, మొదలు పెట్టండి. ఇంకా అవుతుంది. మొత్తం షాపింగ్ అంతా చేసుకొని వీడు ఒక షర్ట్ తీసుకోండు, ఒక పాయింట్ తీసుకోండు, ఒక టీ షర్ట్ తీసుకోండు. వీడేమో వేసిండు బాగా, నేను వీడు వేసినాం బాగా. ఆ షాపింగ్ చేసి మేము వేసినాం బాగా. షాపింగ్ అంతా అయిపోయింది, అయినా మొత్తం తిరిగేసినాం, ఎంజాయ్ చేసినాం. సో ఇప్పుడు రిటర్న్ టు హాస్టల్ వెళ్ళిపోవాలి. ఇంకా హైవే, ఐనాక్స్ పక్కన హైవే ఉంటుంది, చూడవచ్చు. సయ్య అని 80 స్పీడ్లో ఉరుకుతాయి అంతా. జంపింగ్ చేయరా, అది మనం చేయాల. అమ్మ టంకి అయిపోయింది, మొత్తం తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం హాస్టల్కి అయితే, కాలేజ్ దగ్గరికి. టైర్డ్ అయినాం బాగా. ఏదో ఒకటి తీసుకున్నాను. అయ్యింది అయినాము. నేనే తప్ప కలుపుకున్నా. అయ్యింది మళ్ళా కరెక్ట్గా చెప్పు. ఏమైందిరా? చెప్పు, ఫైనల్ చెయ్యి. అయ్యింది నాట్ అయినము. ఇంకా అయినాము అనలేడు. సో ఇప్పుడైతే ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్ళాలి. టిఫిన్ తీసుకుంటానంట, నేను ఏదో ఒకటి తీసుకుంటా తినడానికి. ఎందుకంటే సండే రోజు తినడానికి డిన్నర్ లేకుంటుంది. మెస్సి క్లోజ్ అంతే, మెస్సి క్లోజ్ ఉంటుంది. ఏదో మాట అంటుందో చెప్పు. తాగేస్తుంది కరెక్టా? తాగిస్తుంది ఇక దాగం వేస్తుంది మీన్స్ దప్పిక, లైక్ డ్రై ఇన్ మై నెక్. యా. సో ఇంతట్లో ఈ బ్లాగ్ ముగింపు. అందరికి బాయ్ చెప్తున్నా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నన్రీ వణక్కం.